ఈ బోర్డు విధి విధానాలు ఏంటంటే రైతులకి వ్యాపారస్తులకి అనుసంధానంగా ఉండవలసిన టొబాకో బోర్డు ఈ రోజు ఏమైందంటే కంప్లీట్ గా వ్యాపార వర్గాలు కొమ్ము కాసే పరిస్థితి దిగజారిపోయింది అన్న బోర్డు. దీని మీద అజమాయిషి ఎవరన్నా ప్రభుత్వం, అలాంటి ప్రభుత్వం కూడా కరెక్ట్ గా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. చంద్రబాబు గారు రాగానే మళ్ళీ బోర్డు కంప్లీట్ గా వ్యాపార పక్షం అయిపోతుంది. మళ్ళా మీరు వచ్చిన తర్వాత ఇదే ఒరబడి ఉన్న పరిస్థితిలో మీరు ఎప్పుడైతే ఈ సంక్షోభాన్ని నివారించడానికి నడుము బిగించి మీరు ఎప్పుడైతే సొంతంగా గవర్నమెంట్ ఏదైతే మీ చేతుల్లో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చారో అలాంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారు నాయుడు చేసే పరిస్థితులు లేరన్న. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలోని ఎక్కువ పొగాకు ఉత్పత్తి అన్న, దాంట్లో కొండేపి నియోజకవర్గం ఎక్కువ అన్న. 30,000 బ్యారెన్లు రాష్ట్రంలో ఉంటే కొండేపులో 9,000 బ్యారెన్లు ఉన్నాయన్న. అంటే ఇక మాకు వేరే గత్యంతరం లేదు, ఈ పంట తప్పితే మాకు వేరే గత్యంతరం లేదన్న. అయితే ఇప్పుడు రైతులు ఏ స్థితికి దిగజారంటే, అయ్యా మా క్రాప్ హాలిడే ఇవ్వండి, ఇప్పటి వరకు కొనింది 25% కొనింది, కనీసం ఈ రిమైనింగ్ 75% నన్నా మ్యాక్సిమం ప్రైస్ 35 రూపీస్ ఇచ్చి 25 to 35 రూపీస్లో ఈ సరుకు కొనేసుకుంటే అట్లయినా క్రాప్ హాలిడే ఇవ్వండి, మేము సర్వైవ్ అవుతాం. కానీ క్రాప్ హాలిడే అని చెబుతూ వీళ్ళు రేట్లు పెంచకుండా దోచేసుకోవాలని నిర్ణయించుకొని ఉన్నారన్న. దీనికి మీరు రైతులందరూ మీకోసం ఎదురు చూస్తున్నారన్న. మీరు కొండేపి బోర్డు సందర్శన ఖచ్చితంగా పెట్టండి. రైతులందరూ సిద్ధంగా ఉన్నారు, అన్ని పార్టీలు సంబంధం లేదన్న. రైతులు ఆత్మహత్యలే సిద్ధంగా రెడీగా ఉన్నారన్న. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు రైతు పక్షపాతి అని మీరు ఆల్రెడీ నిరూపణ అయింది. రైతు వ్యతిరేకి చంద్రబాబు గారు అని కూడా స్పష్టమైపోయింది. ఈ పరిస్థితుల నుంచి రైతులు గట్టెక్కించాలంటే ఈ రాష్ట్రాలలో మీరు తప్పితే ఇక ఏ గతి లేదన్న రైతుల పరిస్థితి. ఈ దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని రైతుల పక్షాన పోరాటానికి మీరు సిద్ధపడండి. మేమందరం మీ వెనక నడవటానికి. మీరు ఇంకోటి కూడా అన్నా, మీ నినాదం క్రాప్ హాలిడే మీరే చెప్పండి. బిఫోర్ దట్ ప్రైస్ ఇచ్చి క్రాప్ హాలిడే చేయమని పెడదాం మనం. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, వ్యాపారస్తులు మా దగ్గర హ్యూజ్ క్వాంటిటీస్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఉన్నాయి, ఈ ఇయర్ మేము కొంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు వేస్తారని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాతనే కదా మనం పంట వేస్తాం. కొండేపి బోర్డు అనేది దర్శి, కందుకూరు, కనిగిరి, ఒంగోలుకి అన్నిటికీ సెంటర్ పాయింట్ అన్న. పొగాకు రైతులు ఉన్నది కూడా ఈ నియోజకవర్గమే. మీరు వస్తేనే అన్న రైతుల జీవితాల్లో వెలుగు వచ్చేది. ప్రతిపక్షానికి కూడా ప్రతిసారి అధికార పక్షంలో వాళ్ళు ఉండి కూడా గుడ్డోడికి గనక దారి చూపించినట్టుంది. మీరు చూపిస్తేనే వాళ్ళు ముందుకు వస్తారు, లేకపోతే రారు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తప్పితే మాకు ఆశ్రయించే అవకాశం కూడా ఇంకెక్కడ లేదు. రైతులు మొత్తం మీకోసం ఎదురు చూస్తున్నారన్న. నా పేరు మారేళ్ల బంగారు బాబు అండి. పొగాకు వేలం కేంద్రం 2 ఒంగోలు వేలం కేంద్రం 2. ఇప్పుడు వ్యాపారస్తులు మాయాజాలం ఏంటంటే, ఎక్స్పోర్టర్స్ ఏమో వాళ్ళు ఆర్డర్స్ తీసుకునేటప్పుడు డాలర్స్లో తీసుకుంటారు. ఇప్పుడు డాలర్ రేటు 97 రూపాయలు ఉంది, వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు కదా, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళు రైతులను మోసం చేస్తున్నారు. అదేమంటే మాకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లేవయ్యా అంటున్నారు. లేకుండా వాళ్ళు ఇండెంట్ 142 మిలియన్లకి ఇండెంట్ ఇచ్చారు. టొబాకో బోర్డు ఆథరైజ్ చేసింది. కనీసం ఆ 142 మిలియన్లైనా గిట్టుబాటు ధర కొంటే తక్కింది సముద్రంలో వేసుకుంటాము, ఏదో ఒకటి చేసుకుంటాం. ముందు ఆ 142 మిలియన్లన్నా గిట్టుబాటు ధర లాస్ట్ ఇయర్ ఏ ధర వచ్చిందో, మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ధర వచ్చిందో ఆ ధరలకి ఇస్తే చాలు. మంచి ధరలు వస్తాయి, రైతులు బాగుపడతారు. ఇవాళ రైతాంగం పరిస్థితి ఎట్లా ఉందంటే, తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరూ రైతులే, పొగాకు పడిచ్చేవాళ్ళు అందరూ. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మీ జగన్మోహన్ రెడ్డిని దేశరాండయ్యా మాకు ధరలు వస్తాయి అని అంటున్నారు అందరూ. ఎక్కడ పట్టినా ఇదే గోల. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అన్న దేశరాండయ్యా మేము గెట్టును పడతాము, ఆయన ప్రభుత్వంలో మంచి ధరలు వచ్చినాయి, రైతాంగం అంతా బాగుపడ్డారు, వర్షాలు కురిసినాయి, బాగా పొగాకు మంచి రంగు వచ్చింది, అన్నీ చేసినాయి. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, వానలు పోయినాయి, అన్నీ పోయినాయి, పండించిన పంటకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు అని చెప్తా ఉన్నారు అందరూ. కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక చర్య తీసుకొని మీరు వస్తేనే ఈ పొగాకు రైతులు ఈ మార్కెట్ మాంద్యం నుంచి బయటపడతారని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే ఎక్స్పోర్టర్స్ పరిస్థితి అదైతే వీళ్ళు సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్
వీళ్ళందరూ మాకు జిఎస్టీ పెంచారు, జిఎస్టీ తగ్గించమని అడుగుతున్నారు. జిఎస్టీ ముందు కడతారు, తర్వాత రీఎంబర్స్మెంట్ తీసుకుంటారు. వాళ్ళకి వచ్చి నష్టం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే అది ఒక వంక చూపించి రైతు దగ్గర నుంచి తక్కువ తీసుకోవాలి. పొగాకు వేసేటప్పుడేమో, ప్లాంటేషన్ వేసేటప్పుడేమో ఐటీసీ వాళ్ళు, జీపీఐ వాళ్ళు ఓళ్ళల్లో బృందాలుగా తిరుగుతారు. తిరిగి బ్యారెల్ దగ్గరకు వచ్చి మీరు ఎక్కువ వేయండి, ఈ సంవత్సరం బాగుంటుంది, మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇతర దేశాల్లో తక్కువ పండింది పొగాకు అని చెప్తారు, వేపిస్తారు. అదే వర్షాలు లేక నీళ్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చే మేము కావాలంటే మేము పైపులు కూడా ఇస్తాము, మీరు నీళ్లు కట్టుకోండి, బాగా బ్రహ్మాండంగా పండించుకోండి అని చెబుతారు. తర్వాత ఏలాం కేంద్రాల్లో పొగాకు తీసుకొస్తే ఇది తెల్లంగా ఉంది, ఇది నల్లంగా ఉందని వంకబెట్టి తక్కువ రేటుకి అందరూ సిండికేట్ అయ్యి, అది ఏలంగా లేదు అసలు. మొత్తం సిండికేట్ అయ్యి వాడు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నారు రైతుని. ఈ రైతు కష్టాలు గట్టెక్కాలంటే మీరు వచ్చి విజిట్ చేసి ఏదన్నా రైతాంగానికి చేయబట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలు ఈనాడు మొత్తం నాశనం అయిపోయినాయి, ఎవరు లేరాడ. అదే యూరియా బస్తా కావాలన్నా కూడా చెప్పులు కీలైన్లో పెట్టుకొని తీసుకుంటున్నారు కొన్నిసార్లు. మన ప్రభుత్వంలో మా రైతు ముంగిటికే తీసుకెళ్ళి అందించింది మా రైతు భరోసా కేంద్రాల ద్వారా. అలాంటి మంచి పరిపాలన వదులుకొని మా చెప్పుతోటి మేమే కొట్టుకుంటున్నామయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎట్టన్నా బతిలాడుకొని తీసరండి అని రాత్రి వచ్చేటప్పుడు కూడా మాకు చెప్పారు, మీరు బతిలాడన్నయ్యా ఎట్టొకటి తీసరండి, రేటు వచ్చిందని. ఇది సార్ మేము చెప్పదనుకున్నది. నెల్లూరు జిల్లా రవీంద్రబాబు జి రవీంద్రబాబు, డీసీపల్లి బోర్డు మెంబర్ సార్. సార్ మాకు పొగాకు పంట సార్ ఇంకేమీ లేదు, మాకు ఏం బోర్లు కూడా నీళ్ళు పడవు. అయినా కానీ డీసీపల్లి బోర్డు పరిధిలో సార్ నిరుడు 4 ఏళ్ళ నుంచి నా 38-36 రూపాయలు ఉన్న పొగాకుని సార్ 16 రూపాయలు 160 రూపాయలు తెచ్చారు సార్. 380 రూపాయలు పలికిన పొగాకుని ఇప్పుడు 160 రూపాయలు తెచ్చారు సార్. కానీ మేము ఏ ఆధారం లేదు సార్, ఏ పైరు దానికి నీళ్లు లేవు. అయినా కానీ పొగాకు ఇప్పుడు అమ్ముకోవాల్సిన పొగాకు మండ్లు పెడితే మండ్లు కూడా కలర్ మారిపోయి మరీ ఇంకా అధ్వానంగా పొగాకు రంగు మారిపోయింది సార్. మాకు పెట్టేదానికి ఇది లేక షెడ్లో పెడితే మండ్లు అట్నే కలర్ ఎర్రంగా పోయింది సార్. అయినా కానీ ఈ మాకు గిట్టుబాటు ధర అనేది లేదు సార్, రోజు దిగజారిపోతున్నాం. 160 రూపాయలు ఇప్పుడు 160 రూపాయలు సార్ కొంటున్నారు. ఇప్పుడు 25 ఏడనో ఒకటి 10% 25 వేస్తే మిగతా 90% 2000 లోపు 1600 2000 మధ్యలో అట్లా పలుకుతుంది సార్. 1600 నుంచి 2000 లోపే మిగతాదంతా అంత పలుకుతుంది సార్. ఒక 25% మాత్రము 10% పలుకుతుంది సార్. ఏడనో ఒక చెక్కు 25 రూపాయలు 2250 వేస్తున్నాడు సార్. ఎంత పర్సెంట్? 10%. అంతే సార్. 250 రూపాయలు అంటే ఏడనో ఒక లైన్కి ఒక బేలు వేస్తాడు సార్, అంతే. అంటే 10% కూడా వేయరు. 10 వేయటం లేదు సార్. 250 పడేది 10% కూడా పడుతుంది. మిగతాదంతా సబ్ 200. అంతే 160. అది 16 రూపాయలు వేసినా మళ్ళీ అది కట్టుకునేటప్పుడు ఏదో ఒక పెండింగ్ సార్, అది ఎర్రంగా పోయింది, ఇది పోయింది, అది పోయిందని అట్లా ఇబ్బంది పెట్టి కొన్నవి నో బెడ్లు మెజారిటీ 160 అంతే సార్. లైట్ సైల్ పోగా డీసీపల్లి లైట్ సైల్ పోగా సార్. అట్లా జరుగుతుంది సార్ మాకు కూడాను. కానీ ఇప్పుడు మేము కూడా మాకు పెట్టుకునే వాతావరణం లేక అసలు పొగాకే చెడిపోతుంది ఎకరాకి 150,000 పెట్టుబడి పెట్టాలి సార్ మేము. ఇప్పుడు 1,00,000 కూడా వస్తుందా అదని బ్యార్నీకి వచ్చి 5 లక్షలు నష్టాలు వస్తాయని అనుకుంటున్నాం సార్, ఒక బ్యార్నీకి వచ్చి. అది సార్ మా పరిస్థితి. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జంగారెడ్డిగూడెం. ఆరుగాలం కష్టపడి పొగాకు పంటను పండించి గిట్టుబాటు ధర లేక దిక్కుతోచని పరిస్థితిలో మాకంటూ ఎవరన్నా అండగా నిలబడతారా అన్న వెంటనే మీరు గుర్తొచ్చి ఈ 5 జిల్లాల నుంచి కూడా రైతన్నలో సమస్యలు చెప్పుకోవటం కోసం మేము ముందుకు వచ్చామన్న మా జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా ఎన్ఎల్ఎస్ అన్న, నార్థరన్ లైట్ సాయిల్స్ అన్న మా సాయిల్స్, మాది మెట్ట ప్రాంతం అన్న. అక్కడ లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి 1 కేజీ పొగాకు 420 రూపాయలు పెట్టి కొన్నారన్న. అదే ఈ రోజున 265 రూపాయలు పెట్టుకుంటున్నారన్న. దాదాపు 70 రూపాయలు 1 కేజీకే తేడా వచ్చిందన్న. అది గరిష్టం అన్న. లాస్ట్ ఇయర్ 420 రూపాయలన్న. ఈ సంవత్సరం అంటే హైయెస్ట్ ఈ సంవత్సరం 265 రూపాయలేనన్న కేజీ. అయితే అన్న మేమేమి వాళ్ళు చెప్పకుండా పండించటమో లేకపోతే ఎక్కువ పండించటమో చేయలేదన్న.
హైయెస్ట్ అనేది ఎంత పర్సెంటేజ్? హైయెస్ట్ మామూలుగా ఎంత పర్సెంటేజ్ ఎకరా వేస్తే? అన్న హైయెస్ట్ 20%, 30%? 40% అన్న. 40% హైయెస్ట్ ఉంటుంది, మిగతా 60% అంతా మీడియం లో గ్రేడే ఉంటుంది. అంతే ఉంటుంది అన్న. మేము పొగాకు కూడా ఎక్కువ పండించలేదన్న. వారు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం 80 మిలియన్ టన్స్ పండించామన్న లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా మేము పండించింది 80 మిలియన్ టన్స్ ఏనన్న. అయితే లాస్ట్ ఇయర్ 4 నెలలు పూర్తయ్యేసరికి 80 మిలియన్ టన్స్ కొనేసారన్న. ఈ సంవత్సరం వేలం ప్రారంభమై 90 రోజులైందన్న, అంటే 3 నెలలు అయిందన్న. 7 మిలియన్ టన్స్ మాత్రమే ఈ రోజుకి పొగాకును కొనటం జరిగిందన్న. అంటే అసలు ఇంకా ఎన్ని నెలలు కొనసాగుద్దో కూడా మనం తెలియని పరిస్థితి అన్న. మరి ఇంకొక విషయం అన్న, మొన్న గత 20వ తేదీన 46% రిజెక్టెడ్ బేడ్స్ అన్న. 46%, అంటే 10 బేళ్లు రైతు వేసుకొస్తే 5 బేళ్ళని వెనక్కి పంపించేసిన పరిస్థితి. అంటే ఒక్కొక్క బేడికి 1000 నుంచి 1500 అదలాగా రైతు పెట్టుకోవాలన్న. అది కూడా మాకు గిట్టుబాటు ధర లేక కేజీకి లాస్ట్ ఇయర్ కంటే 80 రూపాయలు నష్టపోయి మళ్ళీ ఇది కూడా అదనపు ఖర్చు అన్న. లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి పెట్టుబడి మాత్రమే 30 రూపాయలు, 1 కేజీకి 30 రూపాయలు పెట్టుబడి పెరిగిందన్న. రేటు మాత్రం 70 రూపాయలు ధర తగ్గిందన్న రైతుకి. మేము పండించే పొగాకుతో ఈ ఐటీసీ వాళ్ళు 1 కేజీ పొగాకుకి 1000 సిగరెట్లు తయారవుతాయి అన్న. 1000 సిగరెట్లు అని అంటే దాదాపు 100 ప్యాకెట్లు అన్న. 100 ప్యాకెట్లు అంటే ప్యాకెట్ 240 కాడికి 24,000 రూపాయలు మా కేజీ పొగాకుతో వాళ్ళు సంపాదిస్తున్నారన్న. అంటే మా క్వింటా పొగాకుతో వాళ్ళు 1 క్వింటా పొగాకు ధర అన్న 24,000 అంటే 1 కేజీ పొగాకుకి వాళ్ళు 24,000 సంపాదించి మాకు 260 రూపాయలు ఇవ్వడం అనేది ఎంతవరకు ధర్మం అన్న? ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వాళ్ళకి అండగా ఉంటారు తప్ప రైతాంగాన్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదన్న. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న, ఈరోజు అన్న చెప్పినట్టు యూరియాకి మందు కట్టల దగ్గర, మందుల షాపుల దగ్గర బార్లు తీరుంటున్నారు, కానీ మద్యం షాపుల దగ్గర మాత్రం ఎక్కడా మనుషులు కనపడవట్లేదన్న. ఎందుకంటే సందుకి షాపులు పెట్టి వాళ్ళకి మద్యం నిలబడకూడదని చెప్పి మద్యం ఇస్తున్నారు. మా రైతన్నలు ఏం పాపం చేసుకున్నామని మా డబ్బులతో మేము మందు కట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినా ఒక యాప్ క్రియేట్ చేసి నీకు 1 కట్టే, నీకు అరకట్టే అని చెప్పి మాకు అలాంటి పరిస్థితులు వస్తున్నాయన్న. మరి దీన్ని కూడా మీరు గ్రహించాలన్నా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సూపర్ కట్ట 50 కేజీలన్న బస్తా 500 రూపాయలది ఈ రోజున 735 రూపాయలన్న. ఒక ఎంఓపి అన్న పొటాష్ కట్ట 1550 రూపాయలు ఉన్నది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈరోజు 200 రూపాయలన్న. ఒక 2028 1700 ఉన్న మందు కట్ట 2450 రూపాయలన్న. అమోనియా 900 ఉన్నది 1400 రూపాయలు ఉందన్న ఈరోజు. దాదాపు సకానికి సగం పెరిగిపోయినాయి అన్న కొన్ని కట్టలు. 2020 అయితే 1350 రూపాయలు ఉన్నది, ఈ రోజున 1800 రూపాయలన్న. అటు గిట్టుబాటు ధర లేక ఇటు మెన్యూరు రేట్లు కూడా పెంచేస్తే రైతన్న ఎలాగా మనుగడ సాగిస్తాడన్న? ఎన్నికల ముందు మా రైతాంగం కూడా కొంత తప్పు చేసామన్నా, ఆ తప్పుకి సరిపడా శిక్ష మేము అనుభవిస్తున్నామన్నా, దాన్ని మీ ముందు చెప్పుకోవడానికి నిసిగ్గా మీ ముందు చెప్తున్నామన్నా. కానీ మళ్ళా ఈ పొరపాటు చేయమన్నా, మళ్ళా ఆంధ్రప్రదేశ్ రైతాంగం అన్నదాత హ్యాపీగా ఉండాలంటే మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రైతన్న హ్యాపీగా ఉంటాడని మేమందరం కూడా ఎదురు చూస్తున్నామన్నా. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా.